హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చిన్నోడికి అంగన్వాడీ దగ్గర ఉంటుంది కదా పిండి ప్యాకెట్ అయితే ఇచ్చారు. అది చూసి మా పెద్దోడు ఏమో తింటున్నాడు అనమాట. ఇంకా మామూలుగా ఎందుకు తినడం, కేక్ చేస్తానని చెప్పి ఒక 3 గుడ్లు అయితే షాప్ నుండి తీసుకొచ్చాము. ఇంకా ఆ పిండి అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే గుడ్లు ఒక 3 తీసుకొని దాన్ని బాగా ఇలా విస్కర్తో విసుకున్నాను అనమాట. బాగా కొంచెం నొరగొచ్చినంత వరకు ఇలా నొరగొచ్చి బాగా పొంగులు అయిన తర్వాత ఏమో పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. కేక్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. కేక్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. కొంచెం సోడా వేసుకుంటున్నాను అంతే. వంట సోడా మన దగ్గర ఉంటుంది కదా, అది కొంచెం థిక్గా అయ్యిందని చెప్పి పాలు వేసుకొని అయితే కలుపుకున్నాను. ఇంకా చిన్న గిన్నె తీసుకొని దానికైతే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. బటర్ పేపర్ అవి ఏవి మన దగ్గర లేవన్నమాట. మన దగ్గర ఉన్న వాటితో సింపుల్గా చేసుకుంటున్నాను. కేక్ అయితే ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 20-25 నిమిషాలకి అయితే కేక్ రెడీ అయిపోద్ది. చూడండి కేక్ అయితే ఎలా పొంగిందో, ఇది ఉడికిందో లేదా అని చూడడానికి అయితే చాక్ పెట్టుకొని ఇలా చూసుకుంటే సరే. కేక్ అయితే చల్లగైన తర్వాత మనం తీసుకుని ఇలా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి పాంజీ కేక్. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.